హాయ్ హలో అందరికీ. ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం 4వ వారం అనమాట. అయితే ఇంకా ఆ రోజు వీడియో అప్లోడ్ చేయాలి, కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందు రోజు నైట్ అన్నీ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచేసి ఇగోండి స్నానం చేసేసి నైవేద్యం కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. అయితే ముందు రోజు నైటే బియ్యం అయితే నానబెట్టి ఉంచుకున్నాను అమ్మవారి దగ్గర, కొంచెం జల్మిడి అరిసెలు చేసి పెడదామని. అయితే వాటిని పిండి తయారు చేయడానికి ఇగోండి బియ్యం నానబెట్టి పిండి అయితే తయారు చేశాను, మిక్సీలో వేసాను అనమాట. అయితే ముందు ఆగ్నేయమూల దీపం పెట్టేసి ఇంక ఇంట్లో పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నైవేద్యాలు తయారు చేయాలి కదా, అక్కడైతే దీపం పెట్టేసి నైవేద్యం కోసం తయారు చేసుకుంటున్నాను. ఈ అరిసెలు అనేవి నాకైతే రావండి, కానీ అమ్మవారి దగ్గరకు పెట్టుకోవాలన్న కోరిక అనమాట. వరలక్ష్మి వ్రతంలో నా చేతితో చేసిన వంటలన్నీ పెట్టుకోవాలి, బయట నుంచి ఏం తెప్పించుకోండి అని చెప్పాను కదండి ఒక వీడియోలో. ఆ రోజు అయితే వీలైనంత వరకు అన్నీ చేశాను. అందులో ఇది ఒక వంట చేయాలనుకున్నాను అనమాట. కానీ ఆ రోజు టైం సరిపోదని చెప్పి చేయలేదు. కానీ ఏదో ఒక వారం పెట్టాలనేసి ఇంక ఈ వారం అయితే పెట్టాను. కొంచెం ట్రై చేశాను, ఇంకా నాకే కొత్త కదా, ఇంకా బెల్లంతో చేయడం కొంచెం బ్లాక్గా వచ్చాయి అనమాట బాగా. అయితే అమ్మవారికి సరిపడా ఒక 3 అయితే చేశాను, ఎక్కువైతే చేయలేదు. ఇంకా మిగతా పిండితో కొంచెం చలిమిడి చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గోధుమ రవ్వ ప్రసాదం అనమాట. ఇంకా ఆ రోజే ఆగస్ట్ 15 కదండి, ఇంకా ఈ 3 కలర్స్తో ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా గోధుమ రవ్వ ప్రసాదం ఈ 3 కలర్స్తో చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఆ రోజు శుక్రవారం, అలాగే ఇండిపెండెన్స్ డే కదా, ఇంకా నైవేద్యం అది కూడా చేసి ఇంకా 3 నైవేద్యాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకున్నాను. నా 4వ శుక్రవారం పూజ అయితే ఇలా అయిందండి. సింపుల్గా నీట్గా చాలా బాగా అయిపోయింది అనమాట. హ్యాపీగా అమ్మవారి దయ వల్ల పూజ అయితే బాగానే చేసుకున్నాను. ఇంకా పూజ పని అంతా చేసుకొని ఇంట్లో పనులన్నీ క్లియర్ చేసుకొని ఆ రోజు ఇంకా 4వ శుక్రవారం రోజు మా తోటికోడలు అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటుంది. ఇంకా తాంబూలం ఇంకైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. తనకి ముందు వారం అవ్వలేదు, ఈ వారం అయితే చేసుకుంది. వెళ్ళి ఇంకా తాంబూలం అయితే తీసుకున్నాను. ఇంకా శుక్రవారం రోజు నేను ఇంట్లో పూజ చేసుకొని అక్కడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని తాంబూలం తీసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పూజ అంతా అయితే బాగా అయిపోయింది. ఇలా అయితే ఈ పూజ అంతా పూర్తి చేసుకొని చెప్పాను కదా, మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకు కూడా పూజలో కొంచెం హెల్ప్ చేసేసి పూజ అంతా అయిపోయే వరకు ఉండి నేనైతే తాంబూలం తీసుకున్నాను. వాళ్ళ పూజ చూపిస్తున్నాను చూడండి, సింపుల్గా నీట్గా చాలా బాగా అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ తాంబూలం తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. నా 4వ శుక్రవారం పూజ అయితే ఇలా అయిందనమాట. ఆ రోజు అంతా ఇలా గడిచింది. అయితే వీడియో వెంటనే అప్లోడ్ చేయాలనుకున్నాను. ఇంక ఇంటికి వచ్చాక వేరే పని పడి వీడియో ఎడిటింగ్ చేయడానికి అవ్వలేదన్నమాట. అందుకే వీడియో లేట్ అయిపోయిందండి. నెక్స్ట్ డే పెడదామంటే ఇంకా కృష్ణాష్టమి కదా, ఇంకా ఆ పూజలో కొంచెం బిజీ అయిపోయి ఆ వీడియో పెట్టలేదు, ఇది పెట్టలేదు. అందుకు కొంచెం లేట్ అయిపోయింది. 2 వీడియోలు అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.